నమస్తే 99 టీవీకి స్వాగతం. మోదీ రిటైర్మెంట్ అనే అంశంపై మాట్లాడడానికి మనతో ఉన్నారు అనలిస్ట్ ఎంజీ రావు గారు. నమస్తే. దేశంలో ప్రధాని మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. సెప్టెంబర్ 17న మోదీ తన 75వ జన్మదినాన్ని జరుపుకోబోతూ ఉన్నారు. హ్యాట్రిక్ పీఎంగా మోదీ ఇప్పటికే నెహ్రూ, ఇందిరా రికార్డును కూడా సమన్ చేశారు. కానీ 75 ఏళ్లు నిండితే రాజకీయ పదవుల్లో ఉండకూడదు అనేది భారతీయ జనతా పార్టీ సాంప్రదాయం. మరి గత 11 ఏళ్లుగా అప్రతిహతంగా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఇక మీదట కూడా కొనసాగుతారా లేదా అనే చర్చ నడుస్తోంది. మోదీ రిటైర్ అయితే ఆ స్థానం అమిత్ షాకే దక్కుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ అమిత్ షా తన రిటైర్మెంట్ గురించి మాట్లాడారు. తన రిటైర్మెంట్ తర్వాత సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటా, ఉపనిషత్తులు, వేదాలు చదువుతా అని కూడా ప్రకటించారు. మోదీ వారసుడిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా మాటల్లో అంతరార్థం ఏంటి అంటే ఏం చెప్తారు ఎంజీరావు గారు? అవునండి, ఇప్పుడు అమిత్ షా రిటైర్మెంట్ అనే పదాన్ని మాట్లాడారు. అమిత్ షా రిటైర్మెంట్ తర్వాత నేను సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటాను, తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదువుకుంటాను అనేటప్పటికీ దేశంలో ఒక పెద్ద చర్చకి ఊపందుకుంది. అది ఏం చర్చ అంటే, మోడీకి వారసుడు అంటే అమిత్ షా అనే ఒక అద్భుతం ఉంది. ఎందుకంటే అమిత్ షాకి అంత వ్యక్తిత్వం, అంత స్టాచ్యూర్ ఉంటుంది. అందువల్ల అమిత్ షాయే రిటైర్మెంట్ అంటే మరి మోడీ వారసుడు ఎవరు, మోడీ రిటైర్మెంట్ ఎప్పుడు అనే ఒక చర్చ అనేది ఊపందుకుందని చెప్పవచ్చు. కానీ నా అభిప్రాయం ప్రకారం యాజ్ ఫార్ యాజ్ మై అబ్జర్వేషన్ ఈజ్ కన్సర్న్ రిగార్డింగ్ ది ఇండియన్ పాలిటిక్స్, భారత రాజకీయ పరిస్థితులను లోతుగా పరిశీలించినట్లయితే అమిత్ షా రిటైర్మెంట్ అనే పదంలో చాలా అంతరార్థం ఉంది. అమిత్ షా రిటైర్మెంట్ నేను రిటైర్మెంట్ అవుతాను అని ప్రకటించినంత మాత్రాన ఆయన రిటైర్మెంట్ జరగదు అండి. ఎందుకంటే ఆయన రిటైర్మెంట్ అంటే మోడీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే మోడీ అనేది ఆయనకి ఒక బిగ్ బ్రదర్ లాంటోడు. మోడీ ఏం చెప్తే ఆయన అమిత్ షా అది వింటారు. అది ఒకటి మనం గమనించాలి. రెండు, ఆర్ఎస్ఎస్ ఏది హుకుం జారీ చేస్తే అది అమిత్ షా గారు వింటారు. అమిత్ షా గారు అక్కడ మాట్లాడిన సందర్భం ఏంటంటే, ఒకవేళ మీ రిటైర్మెంట్ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, మోడీ తర్వాత ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ ఇప్పుడే అయిపోతారని కాదండి. అది ఎప్పుడైనా అవ్వచ్చు. ఆయన ప్రధానమంత్రి చేసిన తర్వాత అవ్వచ్చు. వచ్చే తర్వాత ఆయనకి 75 సంవత్సరాలు రావాలంటే ఇప్పుడు 62 సంవత్సరాలు, ఇంకా ఆయనకి బోల్డంత వయసు ఉంది. 13 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయితే తర్వాత ఏంటి మాట్లాడారు. అదే అంటే ఇప్పుడే రిటైర్మెంట్ అనేది కాదు. అంటే ఆయన అంతరార్థం ఏమీ లేదు. మోడీ తర్వాత ఆయన వారసుడిగా వచ్చి తర్వాత రిటైర్మెంట్ అవ్వచ్చు. కానీ ఆయన రిటైర్మెంట్ ఎప్పుడైనా ఆయన వేదాలు చదువుకుంటాను, భారత సంస్కృతికి సంబంధించిన బుక్కులు చదువుతాను, సేంద్రీయ వ్యవసాయం అంటే నాకు ఇష్టం, ఈ వ్యవసాయ పద్ధతులు నేర్చుకుంటాను, ఇది ఆయన చెప్పాడు అంతే. ఆయన అంతరార్థం అంటే మోడీకి వారసుడుగా నేను కాదు అని చెప్పడం కాదు, నేను ఇప్పుడే రిటైర్మెంట్ చేస్తున్నాను అనేది అంతరార్థం కాదు. అది ఎప్పుడైనా అవ్వచ్చు. కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత లేదు ఆయన అన్న రిటైర్మెంట్ అనే పదం. ఆయన మోడీకి సరైన వారసుళ్ళు ఒక 10 మంది వరుసలో ఉంటే ఆయన మొదటి లైన్లో, మొదటి ర్యాంకులో ఉన్నాడనమాట. అందువల్ల మోడీకి వారసుడు అమిత్ షా అని అభిప్రాయం అనే దానికి ఒక చర్చ ఎలా జరుగుద్దో చూడడానికి కూడా ఆయన అనే అవకాశం ఉండొచ్చు. అండ్ ఏడాది సెప్టెంబర్ 17న ఆయన 75th బర్త్డే జరుపుకోబోతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో ఒక సాంప్రదాయం ఉంది కదా, 75 ఇయర్స్ దాటితే రాజకీయ పదవుల్లో ఉండకూడదు అని చెప్పేసి. సో ఏం జరిగే అవకాశం ఉంది? మోదీ రిటైర్ అవుతారా మోదీ? ఇది చాలా 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 పెద్ద ప్రశ్న అనమాట. దేశం ముందున్న అతి పెద్ద ప్రశ్న. ఎందుకు గత 11 సంవత్సరాలుగా ఇన్సెంట్లీ అప్రతిహాతంగా మోడీ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఒక అద్భుతమైన పరిపాలన. ఇంకొక విషయం ఏంటంటే, ప్రధానిగా ఒక 5-6 సంవత్సరాలు చేస్తేనే ఆయన మీద యాంటీ ఇన్కంబెన్సీ వస్తుందన్నమాట. వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో, వచ్చి పాపులారిటీ తగ్గిపోతూ ఉంటుంది. కానీ నెహ్రూ తర్వాత 3 సార్లు వరుసగా హ్యాట్రిక్, 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికి 11 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఆయన యొక్క పాపులారిటీ తగ్గలేదు. ఇది ప్యూర్ రీసెర్చ్ ప్రకారం 83% పాపులారిటీ ఉంది. ప్రపంచంలోనే ఒక గొప్ప నేతలుగా ఇప్పుడు ట్రంప్కి, పుతిన్కి, జీ జిన్పింగ్ లాంటి పెద్ద అగ్రదేశాల దేశ నాయకులకి కూడా లేని ప్రజాదరణ ఈరోజు మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఒక గ్లోబల్ విశ్వ గురువుగా ఆయన ప్రాముఖ్యత చెందారు. భారతీయుల్లో ఆయన ప్రాధాన్యత అలాగే ఉంది. ఒక రకంగా ఇలాంటి చర్చలు వచ్చి మోడీ రిటైర్మెంట్ అంటే పీపుల్ కళ్ళంతా నీళ్లు పెట్టుకుని మోడీ రిటైర్మెంట్ అంటారేంటి అనే టైపు కామెంట్లు మనం చూస్తూ ఉంటాం అనమాట. అంటే అంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడు మోడీ. మరి ఈయన సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాల వయసు పూర్తవుతుంది. అంటే బీజేపీ పార్టీ రాజ్యాంగం ప్రకారం
75 సంవత్సరాలు నిండిన తర్వాత ఇంకా ఆయనకి సీట్లు ఎవరో ఎటువంటి రాజకీయ ప్రాముఖ్యత ఉండదు, వాళ్ళు రిటైర్మెంట్ అవ్వాలి. అది ఎవరు పెట్టారు? ఈ మోడీ అమిత్ షా ద్వయం వాళ్ళు 2014లో ఎన్నికల్లో గెలిచిన వెంటనే వాళ్ళు అది పెట్టారు. దానివల్లే బీజేపీకే ప్యాట్రాన్స్, అంటే బీజేపీ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మహామహులు అందులో ఎవరంటేనండి ఎల్కే అద్వానీ. ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోవాలి. గాంధీనగర్ సీటు, అహ్మదాబాద్ సీట్లు ఇవ్వకుండా మోడీ అమిత్ షాలు పోటీ చేశారు. ఆయనకి సీట్ ఇవ్వలేదు ఎల్కే అద్వానీ. ఆయన ఇంట్లో కూర్చోవలసి వచ్చింది, రాజకీయాల నుంచి ఉపశమనం. బీజేపీని 2 సీట్ల నుంచి బాబ్రీ మసీదు వీటికి సంబంధించి రథయాత్ర చేసి అయోధ్య రామ మందిరానికి బీజేపీని అంత ఉద్దానంలోకి తీసుకొచ్చిన ఎల్కే అద్వానీ 75 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యారు వీళ్ళు పెట్టిన సిద్ధాంతం ప్రకారం. రెండోది మురళీ మనోహర్ జోషి, ఏక్తా యాత్ర ద్వారా వచ్చిన ఆయన కూడా రిటైర్మెంట్ ప్రకటించవలసి వచ్చింది. తర్వాత ఉమాభారతి ఒక అద్భుతమైన నాయకురాలు బయటికి వెళ్ళవలసి వచ్చింది. ఇలా బీజేపీలో 75 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ రిటైర్మెంట్ ప్రకటించారు. అది పెట్టిందే మోడీ, అది పెట్టిందే అమిత్ షా ద్వయం అనమాట. ఆర్ఎస్ఎస్ కూడా దానికి అంగీకరించింది, అప్పుడే వాళ్ళు పెట్టగలిగారనేది మనకి సుస్పష్టం. ఇప్పుడు అదే సాంప్రదాయం ప్రకారం, అదే బీజేపీ రాజ్యాంగం ప్రకారం మోడీకి వచ్చింది. ఆ వంతేది సెప్టెంబర్ 17 నాటికి ఆయనకి 75 సంవత్సరాలు పూర్తిగా నిండుతున్నాయి. కానీ ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, మోడీ రిటైర్మెంట్ ప్రకటించొద్దని బీజేపీ కేడరు, మోడీ రిటైర్మెంట్ ప్రకటించొద్దని 60% పైగా భారతీయులు కూడా మోడీ ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. అందువల్ల ఇప్పుడు మోడీ తను పెట్టిన తాను సాంప్రదాయాన్ని అధిగమించి 75 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగుతారా, లేదా ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తారా అనేది ఆయన వ్యక్తిత్వం మీద ఆధారపడి మనం పనిచేయాలి. ఆయన వ్యక్తిత్వం ఆధారంగానే నేను విశ్లేషణ చేయదలిసాను. ఆయన వ్యక్తిత్వం అనేది ఒక అద్భుతమైన వ్యక్తిత్వం. భవ్య రామ మందిరాన్ని అయోధ్యలో కొన్ని 500 సంవత్సరాల తర్వాత నిర్మించడం జరిగిందని ఆయన ప్రకటించారు. రామధర్మాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యే వ్యక్తి మోడీ. నరేంద్ర మోడీ భారతదేశాన్ని ఒక అద్భుతమైన స్థితికి తీసుకెళ్లారు. స్వతంత్రానంతరం ఒక గొప్ప ప్రధానుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. ఆయన ప్రధానిగా ఆయన ఎన్నైతే టాస్క్ పెట్టుకున్నారో చాలా టాస్క్ కంప్లీట్ చేశారు. దేశాన్ని అద్భుతమైన ప్రగతి పదంలో నిలిపారు. ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కించారు. ఒక అద్భుతమైన ఉత్తమ నాయకుడిగా ప్రాచుర్యం పొందారు. ఇప్పుడు ఆయనే పెట్టిన రాజ్యాంగం, బీజేపీ రాజ్యాంగం అనేది ఒకటి అడ్డు, ఆయనే ఫాలో అయ్యే రాముడు ఒకటి. ఎందుకంటే రాముడు ఒక మాట అంటే మాటే. ఇప్పుడు 75 సంవత్సరాలు నిండుతున్నాయి సెప్టెంబర్ 17 నాటికి. ఆయన వ్యక్తిత్వం ప్రకారం నేను చెప్పదలిసింది ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోడీకి ఉన్న ఒక మహోన్నత, ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ప్రకారం ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా, రామభక్తుడిగా కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా 75 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన పెట్టిన ధర్మాన్ని, ఆయన పెట్టిన రూల్ని ఆయన అధిగమించారు. ఎవరు ఎన్ని చెప్పినా ఆయన సెప్టెంబర్ 17 నాటికి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఆయన వ్యక్తిత్వాన్ని పరిశీలించిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. పూర్తిగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో రిటైర్మెంట్ ప్రకటిస్తారు. నా అభిప్రాయం ప్రకారం ఆయన రిటైర్మెంట్ సెప్టెంబర్ 17 ఉండదు. ఎందుకంటే సెప్టెంబర్ తర్వాత ఆయన ఒకటేనండి, ఆగస్టు 15, సెప్టెంబర్ 17 ముందు ఆగస్టు 15న ఆయన రెడ్ ఫోర్ట్ దగ్గర, ఎర్రకోట దగ్గర మనం జరుపుకుంటాం కదా స్వతంత్రోద్యమం, దానికి ఎర్రకోట దగ్గర దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు ప్రధానులు. అది సాంప్రదాయం మనకి స్వతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ నుండి. ఆ సందర్భంలో దానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఆయన ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే ఏంటి, ఆగస్టు 15 ప్రకటిస్తే సెప్టెంబర్ 17న తర్వాత ఆయన రిటైర్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రధానిగా కొనసాగే అవకాశాలు ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన అద్భుతమైన మనస్తత్వాన్ని బట్టి మనం చెప్పొచ్చు. అంటే ఏంటంటే మోడీ 75 సంవత్సరాల తర్వాత ఆయన ఉండరు. అందువల్ల బీజేపీని పార్టీకి ఆయన ఒక పేట్రాన్, ఒక అద్భుతమైన నేతగా ఉండదలిచాడు. ఎల్కే అద్వానీ వాజ్పేయి తర్వాత ఒక అద్భుతమైన మూడవ నేత అనమాట. ఆయన బీజేపీకి 2వ తరం నేతగా వచ్చారు. ఆయన దానికి సాంప్రదాయంగా భవిష్యత్తు బీజేపీ యొక్క కేడర్కి ఆయన ఒక ఆదర్శంగా ఆయన ఉండదలిచాడు అనేది ఇక్కడ తెలుస్తుంది. అందువల్ల భారత ప్రధానిగా ఆయన కొనసాగరు. రిటైర్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో మనం సెప్టెంబర్ 17 నాటికి మనం చూడవచ్చు. కొత్త ప్రధానిగా వేరే వాళ్ళు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎంజీరావు గారు, ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రధానుల్లో మోదీ కూడా ఒకరు. మెజారిటీ ఇండియన్స్ ఇప్పటికీ కూడా 60 to 80% మోదీనే మాకు ప్రధానిగా ఉండాలని, మేబీ పార్టీలకు అతీతంగా కూడా కోరుకునే వారు ఉంటారు చాలామంది. మరి అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ అండ్ ఆర్ఎస్ఎస్ ఎందుకు మోదీ రిటైర్మెంట్ని ఒప్పుకున్నట్టు మోదీనే కొనసాగవచ్చు కదా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక విషయాన్ని మనం పరిశీలించాలండి. భారతదేశంలో చాలా పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. నేషనల్ పార్టీస్ ఒక 6 దాకా ఉంటాయి, రీజనల్ పార్టీస్ కొన్ని 100 ఉంటాయి, రికగ్నైజ్డ్, అన్రికగ్నైజ్డ్ అనండి. కానీ ఈ పార్టీల్లో ఒక విశిష్టత దీనికి ఉంటుంది బీజేపీకి. ఇదే మోడీ గారు చాలా సందర్భాల్లో చెప్తారు.
ఇది డైనాస్టిక్ పార్టీలు కాదు, వారసత్వం మీద ఆధారపడే పార్టీ బీజేపీ కాదు. బీజేపీ అనేది ఎప్పుడూ కూడా కేడర్ ఆధారంగా ఎవరు వెళ్తే వాళ్ళే, కులాలకు అతీతంగా, అన్నిటికీ ప్రాంతాలకు అతీతంగా, వారసత్వాలకు అతీతంగా ఒక బీజేపీ అగ్ర నాయకత్వం ఉంటుందని ఆయన ప్రకటిస్తారు. దాని సందర్భంలో మనం చూస్తే ఇక్కడ బీజేపీ ఒకటి, ఎందుకంటే మోడీ రిటైర్మెంట్ అవ్వాలంటే బీజేపీ కేడర్ని ఆయన ఒప్పించాలి, ఆర్ఎస్ఎస్ను ఒప్పించాలి, ఎందుకంటే సపోర్ట్ అది అందరికీ తెలిసిన విషయం, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తులు ఇవన్నీ. సో ఇక్కడ ఏంటంటే బీజేపీ ఏం కోరుకుంటుంది అంటే, బీజేపీకి ఆయన చెప్తారు మనమే రాజ్యాంగం పెట్టాం, 75 సంవత్సరాల తర్వాత ఉండలేదు కాబట్టి మనం అందరం ఒప్పుకోవాలి, కొత్త నాయకత్వం కూడా తయారవ్వాలి, కొత్త నాయకత్వం ఉంది ఓ 10 మంది దాకా, వీళ్ళకి నాయకత్వం అవకాశాలు ఇవ్వాలి, నేను డిక్టేటర్ని కాదు, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో అటు కాంగ్రెస్ని, వేరే పార్టీలు, అటు కులతత్వ పార్టీలని, తర్వాత వారసత్వ పార్టీలను ఎదుర్కోవాలంటే నేను ఈ సాంప్రదాయం ఫాలో అవుతేనే తర్వాత వాళ్ళకి ఈజీగా ఉంటుందని ఆయన ఒప్పించగలుగుతారు. ఇక ఆర్ఎస్ఎస్ కూడా ఏంటంటే, ఆర్ఎస్ఎస్ కూడా మోడీ చెప్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకుంటుంది, కొత్త తరం నాయకత్వం కూడా రెడీ అయ్యింది. గత 11 సంవత్సరాలకి ఈయన చాలా ట్రైనప్ చేశారు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, వచ్చే ఎన్నికలు అనేవి చాలా ప్రధానం. ఎందుకంటే మూడు లోక్సభ ఎన్నికలు 2014, 2019, 2024 ఎన్నికల్లో బీజేపీ అప్రతిహాతంగా వచ్చింది, అధికారంలోకి వచ్చింది. కానీ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మోడీ 2029 జరిగే లోక్సభ ఎన్నికలు, 19వ లోక్సభ ఎన్నికల్లో మోడీ ఉండడానికి వీలుండదు. అప్పటికి కొత్త ప్రధాని అనే ఒక కొత్త ఫేస్ని ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశం ముందు ఉంచాలి. ఆర్ఎస్ఎస్, బీజేపీ సాంప్రదాయం అంటే 1990 నుండి ఎప్పుడు కూడా ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని ముందే ప్రకటిస్తుంది. ఆ వ్యూహం సక్సెస్ అవుతుంది కూడా, దాని మంత్రం. ఇప్పుడు కూడా కొత్త ప్రధాని ఎవరంటే మోడీ కాదు. మోడీ ఎట్టి పరిస్థితుల్లో అప్పటికి 78 సంవత్సరాలు వచ్చేస్తాయి 2029 నాటికి, అప్పుడు దాకా కొనసాగినప్పటికీ 79 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొత్త ప్రధాని ముఖాన్ని చూపించాలి. అదేదో 2029లో చూపిస్తే, అప్పటికప్పుడు చూపిస్తే దేశ ప్రజలకి అది కుదరదు. కాబట్టి ముందు నుంచే ఇదే విధంగా ఇప్పుడు వాజ్పేయి ఉండగానే 2014లోనే మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిత్వగా ప్రకటించేసింది. కాబట్టి ఆయన దేశవ్యాప్తంగా పర్యటన చేసి అద్భుతంగా రాగలిగారు. అదేవిధంగా ఇప్పుడు మోడీ ఉద్దాన దశలో ఉండగానే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏంటంటే కొత్త ప్రధాని, కొత్త ఫేస్ని ప్రకటిస్తుంది. సో దేశం జీర్ణించుకుంటుంది. 2, మోడీ ఏంటంటే ఎవరికైనా వ్యతిరేకత వస్తుంది. ఇదే మోడీ 2029 దాకా ఉంటే పరిస్థితులకు అనుకూలంగా, రాజకీయ పరిస్థితులు బాగోక ఒకవేళ వ్యతిరేకత వచ్చిందనుకోండి, అది బీజేపీ విన్ అవ్వదండి, అపజయానికి దారితీస్తుంది. అందువల్ల మోడీకి ఇంత పాపులారిటీ, ప్రజాదరణ ఉండగానే, అంటే వెలుతురు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం లాంటిదనమాట. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అనేవి నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వదు, వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వవు. అవి వ్యవస్థలకి, అంటే ఆ పార్టీకి, దేశానికి ప్రాధాన్యత ఇచ్చే ఆ విషయాలు. కాబట్టి వాళ్ళు మోడీ కంటే దేశం ఎక్కువ అనుకుంటారు. మోడీ కూడా దేశమే ఎక్కువ, నా వ్యక్తిత్వం ప్రధానం కాదు, నేను రిటైర్మెంట్కి రెడీ అని ఆయన అంటారు, కొత్త ఫేస్ని ప్రకటిస్తారన్నమాట. సో దాని వ్యూహానికి అనుకూలంగా బీజేపీ వచ్చి ఎన్నికల మీద దృష్టికి అనుకూలంగా, మోడీ ఇప్పుడు చక్కగా ప్రజాదరణ ఉన్నప్పుడే ఆయన రిటైర్డ్ అయ్యి వాళ్ళకి వచ్చే ప్రధానికి గైడ్గా ఉండి, దేశంలో వచ్చే ఎన్నికల్లో గెలిపించాలంటే మళ్ళీ దేశవ్యాప్త పర్యటన చేయాలి. కొత్త ప్రధానిని మోడీ ఒప్పుకోవాలి, కొత్త ప్రధానిని ఆర్ఎస్ఎస్ ఒప్పుకోవాలి, అంటే ఓకే అనాలి. సో ఈ అన్నిటికీ అనుకూలంగా మోడీ రిటైర్మెంట్ అయ్యి కొత్త ప్రధానిని ఇప్పుడే వాళ్ళు కొత్త ముఖాన్ని దేశం ముందు ఉంచుతారు. తద్వారా 2029 లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీకి విజయం. ఇప్పుడు కొయిలేషన్లో ఉంది, 240 సీట్లకు తగ్గిపోయి. అప్పుడు మళ్ళీ పూర్తి మెజారిటీ సంపాదించాలంటే అది చాలా వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచి ఉంటేనే సాధ్యం అవుతుంది. మళ్ళీ కొయిలేషన్ గవర్నమెంట్ కూడా కాకుండా వాళ్ళు వెళ్ళాలి. అందువల్ల కొత్త ప్రధానికి ఇప్పుడే వాళ్ళు ప్రకటించే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయని మనకి ఇక్కడ దేశ రాజకీయ పరిస్థితుల్ని, మోడీ వ్యక్తిత్వాన్ని, ఆర్ఎస్ఎస్ వ్యక్తిత్వాన్ని చూస్తే మనకి అర్థమైపోతూ ఉంటుందండి ఈ విషయం. ఎంజీరావు గారు, మోదీ ఆగస్టు 15 తర్వాత రిటైర్ అయితే మరి భారతీయ జనతా పార్టీలో మోదీ స్థాయి నాయకుడు ఎవరున్నారు? మోదీకి సరితూగగలిగే నాయకుడు ఎవరు అంటే ఏం చెప్తారు? ఇక్కడ మనకి బీజేపీ ఏంటంటేనండి, ఇప్పుడు మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే బీజేపీలో ఏంటంటే వ్యక్తిత్వం, అంటే ఒక వ్యక్తి చుట్టూరునే పాలిటిక్స్ చుట్టూరు తిరిగే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అఫ్కోర్స్ మోడీ అనేది, అమిత్ షా ద్వయం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ మిగిలిన పార్టీలతో పోలిస్తే ఒక పార్టీనో, ఒక ఫ్యామిలీ పార్టీయో ఈ వారసత్వ పాలిటిక్స్ అనేది బీజేపీలో మనకు కనిపించడం లేదు. ఇక్కడ బీజేపీలో ఏంటంటే కింది నాయకత్వం, అంటే మోడీ అమిత్ షాని మొదటి తరం అనుకుంటే ప్రస్తుతం రెండవ తరం నాయకులు, సెకండ్ టైర్, థర్డ్ టైర్ నాయకులు కూడా చాలా సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎవరినైనా సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మోడీ తర్వాత వారసత్వం స్వీకరించగలిగే 10 మందిని మనం పాయింట్అవుట్ చేయొచ్చండి. అందులో ముఖ్యంగా అమిత్ షా ఒకళ్ళు, తర్వాత మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ధర్మేంద్ర ఫడ్నవీస్,
2 తర్వాత అస్సాం చీఫ్ మినిస్టరు బిశ్వాస్ శర్మ, తర్వాత రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టరు, యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం, తర్వాత సౌత్ నుండి చూస్తే అన్నామలై, అదేవిధంగా ఇంకా బాగా యంగ్ చూస్తే ఈ బెంగళూరు నుంచి సూర్య ఎంపీ, తర్వాత శివరాజ్ సింగ్ చౌహాను ఇది మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా చేసి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన, తర్వాత నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ అయిన నాగపూర్ నుంచి వచ్చి తర్వాత అద్భుతంగా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ ఉంటారు ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇది రోడ్వేస్ వీటికి సంబంధించి ఆయన. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ అని ఒరిస్సా నుంచి ఒక కేంద్ర మంత్రి తక్కువ వయసులో అంటే 50 నుంచి 62 సంవత్సరాలు 65 సంవత్సరాల దాకా ఉన్న వయసు ఉన్నవాళ్ళు అంటే మోడీ తర్వాత నాయకత్వం స్వీకరించేవాళ్ళు. వీళ్ళ ఈ 10 మందిని మనం ఏంటంటే అదేవిధంగా ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ నుంచి యంగ్ అనమాట 50 నుంచి వాళ్ళు ఈ 10 మందిని మోడీ వారసులుగా అంటే ఓ పొటెన్షియల్ లీడర్షిప్ అనమాట. అంటే బీజేపీలో చాలా నాయకులు ఉన్నారు మోడీ తర్వాత వారసత్వం స్వీకరించి పొటెన్షియల్ ప్రైమ్ మినిస్టర్ అవ్వగలిగి బీజేపీని ముందుండి నడిపించి దేశానికి నాయకత్వం ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు 10 మంది వరకు బీజేపీలో కనపడుతున్నారండి ఇప్పటివరకు. మోదీ తర్వాత ఎవరు అంటే అమిత్ షా పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఎంజీ రావు గారు, అమిత్ షా మోదీ వారసుడుగా అవ్వగలుగుతారా? ఏ విధంగా మోదీ వారసుడు? అండ్ ఆర్ఎస్ఎస్ కూడా అమిత్ షా వైపే మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం, ఎందుకు? ఎస్ అండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు మోడీ వారసత్వం సేకరించగలిగే వాళ్ళు అంటే పొటెన్షియల్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ బీజేపీ నుండి 10 మంది వరకు మనకు కనిపిస్తున్నారు. కానీ ఈ 10 మందిలో కూడా ఎవరు మోడీ తర్వాత ప్రధాని అంటే మొదటి వరుసలో ఉండేవాళ్ళు అమిత్ షా అంటే ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే అమిత్ షా ఇప్పుడు రిటైర్మెంట్ కోసం మాట్లాడారు, అందువల్ల ఇది చర్చ నడుస్తుంది. అమిత్ షా రిటైర్మెంట్ మాట్లాడారు అంటే అది ఎప్పుడు అనే తర్వాత ప్రమాణం మళ్ళీ ప్రధాని తర్వాత కూడా అవ్వచ్చు ఎప్పుడైనా. ఎందుకంటే బీజేపీలో అధికారంలో ఉండడానికి బీజేపీలో పదవులు అలంకరించడానికి 75 సంవత్సరాల వరకు వయసు ఉంది. ఇప్పుడు ఈయనకి 62 సంవత్సరాల వయసే అంటే దశాబ్దానికి పైగా ఆయన బీజేపీకి నాయకత్వం ఇవ్వచ్చు. 13 సంవత్సరాల అంటే 2 సార్లు ప్రధానిగా చేసే అవకాశం అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే 2029లో 2 సార్లు ఆయన ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వయసు రీత్యా ఏదో 2-3 సంవత్సరాలు కాకుండా 75 వరకు ఉండొచ్చు. అది ఒకటి వయసు ఆయనకి సరిపోతుంది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయన యొక్క నాయకత్వ పటిమ. మోడీకి తగ్గటువంటి మోడీ అంత స్థాయిలో రాజకీయ పరిస్థితులను అవగాహన కలిగిన వ్యక్తి బీజేపీలో ఎవరన్నా ఉన్నారు అంటే అది మోడీయే, ఇది అమిత్ షానండి. ఆయనకు తగ్గ నాయకుల్లో ఇందాక చెప్పిన 10 మంది లిస్టులు ఈయన తర్వాత వరుసలోనే ఉంటారు. ఎందుకు అంటే 2001 నుండి 2014 వరకు మోడీ గుజరాత్ చీఫ్ మినిస్టర్గా 3 సార్లు పనిచేసినప్పుడు ఆయన వెనకాలే గుజరాత్ హోమ్ మినిస్టర్గా గుజరాత్ అభివృద్ధిలో భాగమయ్యి అపర చాణుక్యుడిగా గుజరాత్లోనే ఆయన మోడీ వెనకాల కమాండర్ ఇన్ చీఫ్గా ఆయన బయటకు వచ్చేసాడు. అక్కడే ఆయన ఎక్స్పీరియన్స్ బయటపడిపోయింది. మోడీ ప్రధానిగా అవగానే 2014లో ఆయన కూడా కేంద్రానికి వచ్చి కేంద్ర మంత్రిత్వ పదవులు స్వీకరించాడు. బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశాడు. కేంద్ర హోమ్ మినిస్టర్గా ఇప్పుడు ఆయన చెయ్యని పని అంటూ లేదు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అంటే నెక్స్ట్ ఇన్ కమాండ్ అంటారు. ప్రైమ్ మినిస్టర్ తర్వాత నెక్స్ట్ అండి రాజ్యాంగ పరంగా కూడా ఏ విధంగా చూసినా డిప్యూటీ పీఎం అంత స్థాయి. ఆయన ఎక్స్పీరియన్స్ అద్భుతం అని చెప్పొచ్చు. గుజరాత్లో 13 సంవత్సరాలు, ఇక్కడ గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో ఆయన యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అనేది అన్పారలల్. మోడీ తర్వాత ఇంకా అంత స్థాయిలో ఇంకెవరూ లేరు. అది రెండోది. తర్వాత బీజేపీ యొక్క లక్ష్యాల్ని ఛేదించడంలో లక్ష్యాల్ని సిద్ధింపజేయడంలో మోడీ వెనకాల అదే విధంగా పనిచేసిన ఈయన. అంటే ఆర్టికల్ 370 రావడంలో, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రావడంలో, సిటిజన్షిప్ సంబంధించిన విషయంలో ఏంటంటే భవ్య మందిర్ రామ మందిర్ రావడం, ఆర్టికల్ 370 స్క్రాప్ 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ రిలేటెడ్గా ఈ వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లులో ఆయన హోమ్ మినిస్టర్గా ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయాలు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో వీటన్నిటి విషయంలో చూస్తే ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్సు ప్రధాని తర్వాత అంతటి స్థాయిలో ఆయనే కనపడుతున్నారు. అదొకటి. తర్వాత మోడీ పూర్తి అంగీకారం ఈ 10 మందిలో ఎవరికైనా ఇస్తారు అంటే అది అమిత్ షా తర్వాత ఇంకెవరికైనా ఇస్తారు. మోడీ పూర్తి అంగీకారం ఈయనకే, ఆయన జూనియర్గా మోడీ జూనియర్గా ఆయనకే ఉంటుంది. సో మోడీ అంగీకారం లేకుండా ఎవ్వరూ కూడా మోడీ వారసుడుగా బీజేపీకి ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇందాక మనం చర్చించినట్టు బీజేపీలో ప్రధానికి ఉన్న ప్రజాదరణ, బీజేపీ కేడర్లో, దేశంలో ఆయనకున్న పాపులారిటీ ప్రకారం ఆయన అంగీకారం లేకుండా ఎవరూ కూడా ఆయన వారసత్వం స్వీకరించలేరు. కాబట్టి మోడీ ఎవరికి ఓటేస్తారు అంటే ఇందాక యోగి ఆదిత్యనాథ్, ఫడ్నవీస్ వీళ్ళందరూ 10 మందిలో అమిత్ షా ఉంటే అమిత్ షాకే మోడీ అంగీకారం ఉంటుంది.
తర్వాత ఆర్ఎస్ఎస్ అంగీకారం కూడా చాలా ఇంపార్టెంట్ మోడీ వారసత్వాన్ని స్వీకరించడానికి, అంటే బీజేపీ తరఫున ప్రధాని అవ్వడానికి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారకులో ఆయన కూడా అమిత్ షా అనేది అసలు ఆర్ఎస్ఎస్ తర్వాతే ఏదన్నా అనే దృక్పథంతో ఆయన ఉంటాడు. అంటే ఆర్ఎస్ఎస్ కూడా ఆయనకి అబ్జెక్ట్ చేసే అవకాశాలు ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే దేశాన్ని నడిపించడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఏంటి, పెద్ద పెద్ద విషయాల సంబంధించిన విషయంలో దేశాన్ని ముందు నడిపించడం వేరు, దేశాన్ని నడపగలిగే వాళ్ళకే ఏ పార్టీ కానీ ఆ పార్టీ వెనకాల ఉన్న శక్తులు కానీ అటువంటి వాళ్ళకే ఓటేస్తాయండి. ఇప్పుడు అమిత్ షాకి మించిన శక్తివంతుడు బీజేపీలో అంతటి శక్తివంతుడు ఇంకొకళ్ళు ఉండరు. తర్వాత అమిత్ షాకి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే దేశంలో ఉన్న పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. 2, ఇప్పుడు కొయిలేషన్ ఎరా నడుస్తుందండి, ఇది సంకీర్ణ ప్రభుత్వ యుగం. ఈ సంకీర్ణ ప్రభుత్వ యుగంలో ఎన్డీఏ కొయిలేషన్ పార్ట్నర్స్ అందరినీ కలుపుకుని వెళ్ళే తత్వం ఉండాలి. అమిత్ షాకి అంత శక్తి ఉంది. అన్ని పొలిటికల్ పార్టీస్తో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడుతో, లోకేష్తో, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ ఆయన మీట్ అవ్వడం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి. అంటే అన్ని పొలిటికల్ పార్టీలని కలుపుకుని వెళ్ళే తత్వం ఉన్నవాళ్లే నాయకులు అవ్వగలుగుతారు. ఎందుకంటే ఇది సంకీర్ణ యుగం, ఏ టైంలో ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు. అది కూడా ఆయనకు ఉంది. దేశంలో అన్ని పరిస్థితులు తెలుసు. తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఫడ్నవీస్ని తెచ్చినా, బిశ్వాస్ని తెచ్చినా, యోగి ఆదిత్యనాథ్ తెచ్చినా వాళ్ళు ఒక ప్రాంతాలు, ఒక రాష్ట్రాలకి వాళ్ళకి తెలుసు, ఎక్కువ వాళ్ళ కేడర్కి తెలుసు. కానీ ఈయన అమిత్ షా దేశంలో ఉన్న బీజేపీ కేడర్ అందరికీ తెలుసు, దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, ఆయన వాగ్దాటి కూడా పార్లమెంట్లో తెలుసు, ఎన్నో చర్చలు ఉన్నాయి. కాబట్టి మోడీ తర్వాత అంతటి స్థాయి నాయకుడు బీజేపీలో, మోడీకి ఇటు ఆర్ఎస్ఎస్ అంగీకారంతో ఉండే ఒకే ఒక్క నాయకుడు అమిత్ షా. కాబట్టి నేను చెప్పిన 10 మందిలో కూడా మోడీ వారసత్వాన్ని స్వీకరించగలిగే శక్తివంతమైన ప్రధానుల్లో పొటెన్షియల్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అమిత్ షా ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదండి. అయితే ఎంజీ రావు గారు, యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా వినిపించింది కదా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు అమిత్ షాతో పాటు గతంలో వినిపించింది, కానీ ఇప్పుడే అమిత్ షా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వయసు చూస్తే 52 సంవత్సరాలు, చాలా వయసు ఉంది. ఇప్పుడు యూపీలో ఆయన ఒక శక్తివంతమైన చీఫ్ మినిస్టర్గా ఆయన నిరూపించుకుంటున్నారు, కరెక్టే. కానీ ఇది భారతదేశం, ఇది లౌకిక రాజ్యం, ఇది శక్తివంతమైన లౌకిక రాజ్యం. ఇక్కడ బీజేపీ అధికారంలో రావాలి అంటే కేవలం హిందువులు ఓట్లేస్తే సరిపోదు. హిందువులతో పాటు వేరే మైనారిటీల నుంచి ఎక్కడెక్కడ కొన్ని వర్గాల నుంచి ఓట్లు తెచ్చుకుంటేనే అది కంప్లీట్గా వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఏంటంటే ఒక యోగిక్ డ్రెస్లో ఒక అద్భుతమైన పర్సనాలిటీ, అందులో ఎటువంటి శక్తి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ని అమిత్ షాతో పోలిస్తే అమిత్ షాకే ఎక్కువ మార్కులు పడతాయి. ఎందుకు? దేశంలో హిందువులతో పాటు మిగిలిన వాళ్ళను కూడా ఓట్లు సంపాదించగలిగితేనే బీజేపీ అధికారంలోకి వస్తుంది, అది కావాలి. తర్వాత సదరన్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఈ మతతత్వం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ లౌకిక తత్వం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. యోగి ఆదిత్యనాథ్ తెస్తే కేవలం హిందూ ప్రైమ్ మినిస్టరు, హిందూ పార్టీ అయిపోతుందన్నమాట బీజేపీ. అది దాని సర్వైవబిలిటీగా అది సస్టైన్ అవ్వడానికి కుదరదండి. కాబట్టి అమిత్ షాని పెట్టారనుకోండి, ఇటు లౌకిక తత్వం ఓట్లు వస్తే అటు హిందూ ఓట్లు వస్తాయి. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ భవ్య మందిరం తేవడంలో, ఆర్టికల్ 370ని స్క్రాప్ చేయడంలో, వీటన్నిటి విషయంలో ఆయన హిందుత్వ అనేది ఆయనకి ముద్ర ఉంది, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అనేది. అంటే యోగి ఆదిత్యనాథ్కు ఉన్నంత క్వాలిఫికేషన్ ఆయనకి ఉంది, అది ఉంది. కానీ యోగి ఆదిత్యనాథ్కి లేని యాడెడ్ అడ్వాంటేజ్, యాడెడ్ క్వాలిఫికేషన్ ఇక్కడ మనకి అమిత్ షా కనపడుతుంది. అదేంటంటే లౌకిక తత్వం కలిగి ఉన్న, తర్వాత ఈ మతతత్వం ఎక్కువగా లేని సౌత్ ఇండియాలో కూడా ఆయన ఓట్లు తేగలుగుతాడు. అంటే కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని మతాల నుండి, అన్ని ప్రాంతాల నుండి ఓట్లు తేగలిగే శక్తి ఇక్కడ అమిత్ షా ఉంది. కాబట్టి యోగి ఆదిత్యనాథ్కి తక్కువ అవకాశాలు ఉన్నాయి అమిత్ షాతో పోలిస్తే అనేది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ అనేది యోగి ఆదిత్యనాథ్కి పూర్తిగా ఓటు వేయొచ్చు. కానీ మోడీ ఎవరికి ఓటేస్తారు, అమిత్ షాకా లేకపోతే యోగి ఆదిత్యనాథ్ కంటే మోడీ ప్రిఫరెన్స్ అనేది యోగి ఆదిత్యనాథ్ వైపు ఉండదు, అది మోడీ వైపే ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో యూపీలో వాళ్ళిద్దరికీ అది అంటే మోడీ యోగి ఆదిత్యనాథ్ కొన్ని విషయాల్లో యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు బుల్డోజర్ పాలిటిక్స్ అని, తర్వాత ఎన్కౌంటర్ పాలిటిక్స్ అని, ఇలాంటివి ఏంటంటే రాజ్యాంగబద్ధమైన, ధర్మబద్ధమైన, చట్టబద్ధమైన పరిపాలన ఉండాలి. కానీ ఆయన కొంచెం వైలెంట్గా వెళ్తూ ఉంటారు, ఆవేశపూరితంగా వెళ్తూ ఉంటారు. ఈ బుల్డోజర్ పాలిటిక్స్ ఇవన్నీ, హిజాబ్ అని, ఇలాంటి విషయాలు అధికారంలో రావడానికి ఏదైనా చేయొచ్చు. కానీ వీటిని చాలామంది యాక్సెప్ట్ చేయరు ఇండియన్స్. అంటే వేరే స్టేట్స్లో అవి ప్రాబ్లం అవుతాయి, ఎస్పెషల్లీ సదరన్ స్టేట్స్లో వస్తాయి అన్నమాట. కాబట్టి అమిత్ షా అంటే అందరినీ ఒప్పించగలుగుతారు, నాన్ హిందూస్ కూడా, మైనారిటీస్ని కూడా సదరన్ స్టేట్స్ నుండి. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ విషయంలో ఆర్ఎస్ఎస్ ఓకే అన్నా మోడీ ఓకే అనకపోవచ్చు. అమిత్ షా విషయంలో మోడీ ఓకే అంటారు, ఆర్ఎస్ఎస్ ఓకే అంటారు.
ఆయనకున్న యాడెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, హ్యూజ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు కావాలంటే యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు అమిత్ షా తర్వాత మళ్ళీ ఆయన అధికారంలో రావచ్చు, ఆయనకు వయసు ఉంది. ఇన్ని విషయాలు చూస్తే అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ కంటే చాలా ఎక్కువ మార్కులు పొంది మోడీ వారసుడిగా ఆయన ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్గా, మోడీ వారసుడిగా ప్రధానమంత్రి స్వీకరించే అవకాశం ఆయనకే ఎక్కువ ఉంటుందండి అమిత్ షాకి. ఎంజీరావు గారు, మోదీ చాలా సమర్థవంతంగా రాహుల్ గాంధీని కంట్రోల్లో పెట్టారు. రాహుల్ గాంధీ చేసే విమర్శల్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. చాలా సమర్థవంతంగా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. ఒకవేళ అమిత్ షా పీఎం అయితే రాహుల్ని ఎదుర్కోగలుగుతారా? సమర్థవంతంగా 2029లో మళ్ళీ బీజేపీని అధికారంలోకి తీసుకురాగలుగుతారా? అదండి ఇక్కడ చాలా ప్రధానమైన విషయం. ఎందుకంటే బీజేపీ మోడీ తర్వాత ఎవరిని వారసత్వ నాయకుడిగా తీసుకొచ్చినప్పటికీ, మోడీ తర్వాత ప్రధానమంత్రి పోస్టులోకి బీజేపీకి నాయకత్వం వహించడానికి తీసుకొస్తే ప్రధానమైన ప్రతిపక్షమైన కాంగ్రెస్లో ఉన్న రాహుల్ గాంధీని ఎదిరించగలడా లేదా అనేది ఒక పాయింట్ అండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోడీ ఉన్నంతకాలం అసలు రాహుల్ గాంధీ విన్ను లేదు. ఆయన కాంగ్రెస్ చరిత్రలోనే అతి లోయెస్ట్ 44 సీట్లకు వచ్చేసింది, తర్వాత 52కి వచ్చింది, తర్వాత ఇప్పుడు 99కి వచ్చింది. అంటే లోయెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది అనమాట కాంగ్రెస్. అంటే మోడీ ఉన్నంతకాలం రాహుల్ గాంధీ యంగెస్ట్ నాయకుడైనా ఆయన ఏ యొక్క వ్యూహం కూడా రాజకీయ వ్యూహం పనిచేయలేదు. కాబట్టి మోడీ సరిగ్గా ఎదుర్కొన్నారు. ఇప్పుడు మోడీ తర్వాత వచ్చే నాయకత్వం, మోడీ రిటైర్మెంట్ ఎప్పుడవుతారా అని కూడా రాహుల్ గాంధీ ఎదురు చూస్తారు. ఎందుకంటే మోడీ ఉన్నంతకాలం తనకు అవకాశం లేకుండా పోయింది కాబట్టి. ఇప్పుడు మోడీ తర్వాత వచ్చే నాయకుడు రాహుల్ గాంధీని ఎదుర్కోగలడా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాహుల్ ఇప్పుడు 50స్లోనే ఉన్నాడు, చాలా తక్కువ వయసు, ఒక యువకుడనే చెప్పాలి. రాజకీయంగా చెప్పాలంటే 50 సంవత్సరాలు అంటే యువకుడే. ఇప్పుడు అమిత్ షా వస్తే తట్టుకోగలరా అంటే ఆల్రెడీ అమిత్ షా రాహుల్ గాంధీని ముప్పు తిప్పలు పెట్టిన విషయం. అంటే ఇక్కడ మోడీ రాహుల్ని ఎదుర్కొన్నాడు అంటే వెనకాల మోడీ యొక్క ఈ అమిత్ షా యొక్క వ్యూహం ఉంది, అపర చాణుక్యుడే అనేది మనం గమనించాలి. యూపీలో ఇన్నిసార్లు అధికారంలో తీసుకురావడం ఏంటి, వెస్ట్ బెంగాల్లో మమతాని తర్జన్ చేయడం ఏంటి, సదరన్ కర్ణాటకలో ఎలక్షన్లో విన్ సాధించడం ఏంటి, అక్కడ మహారాష్ట్ర విన్ ఏంటి, మధ్యప్రదేశ్లో విన్ ఏంటి, రాజస్థాన్లో విన్ ఏంటి, హిమాచల్ ప్రదేశ్ ఎన్నో రాష్ట్రాల ఎన్నికల్లో అంటే చూడండి 2014లో బీజేపీ మోడీ ద్వయం వచ్చినప్పుడు ఎన్ని స్టేట్స్లో ఉంది? సగం కంటే తక్కువ స్టేట్స్లో ఉండేది బీజేపీ. కానీ కాంగ్రెస్ని కేవలం 2 రాష్ట్రాలకే పరిమితం చేసి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఏదో విధంగా అధికారంలోకి తీసుకురావడంలో ఇప్పుడు ప్రధాన పాత్ర పోషించింది అమిత్ షా. కాబట్టి రాహుల్ గాంధీని ఆయన ఆల్రెడీ ఎదుర్కొన్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఆయనకి ఇంకా పగ్గాలు వస్తే ఆయన పూర్తి స్థాయిలో ఎదుర్కొంటారు. కాబట్టి రాహుల్ గాంధీని ఎదుర్కోవడంలో ప్రధానమైన ఒక శక్తి అమిత్ షా. అందుకనే రాహుల్ గాంధీ కూడా అనుకుంటూ ఉండొచ్చు ఏమనంటే మోడీ తర్వాత మళ్ళీ అమిత్ షా వస్తే మళ్ళీ మోడీ వచ్చినట్టే. ఎందుకంటే మోడీ పూర్తి యొక్క సహకారం అక్కడ అమిత్ షాకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2029 లోక్సభ ఎన్నికలు వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు మోడీ రిటైర్మెంట్ ప్రకటించిన మోడీ ప్రజాదరణ అనుకూలంగా మోడీ దేశవ్యాప్తంగా పర్యటన చేస్తేనే బీజేపీ అధికారంలోకి వస్తుంది. అమిత్ షా తిరిగినంత మాత్రం రాదు. కాబట్టి మళ్ళీ మోడీ వెనకాల ఉంటారు, అమిత్ షా వెనకాల. ఎందుకంటే మోడీ అంగీకారయోగ్యమైన నాయకుడు, ఆయన వారసుడిగా వస్తే మోడీ సహకరిస్తారు. కాబట్టి అమిత్ షాకి ఈయన వరాలు ఉంటాయి కాబట్టి, ఈయన బ్లెస్సింగ్స్ ఉంటుంది కాబట్టి రాహుల్ గాంధీని ఈజీగా అక్కడ అమిత్ షా ఎదుర్కొనే అవకాశాలు మనకు పుష్కలంగా ఉన్నాయి. మీరు చెప్తున్నట్టుగా ఎంజీరావు గారు, రాహుల్ గాంధీ మోదీ ముందు అసలు కనిపించరు. ఆయన్ని స్టేచర్ చూసుకుంటే మోదీ ముందు చాలా తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మోదీ రిటైర్ అయితే అది కాంగ్రెస్ పార్టీకి అండ్ రాహుల్ గాంధీకి ఒక వరం అని చెప్పుకోవాలా? ఎస్ అండి. ఇప్పుడు మోడీ రిటైర్మెంట్ అయితే రాహుల్ గాంధీకి అది పెద్ద బ్లెస్సింగ్స్. రాహుల్ గాంధీ గారు కూడా ఎదురు చూస్తూ ఉంటారు, అంతే కదండి. ఎవరైనా పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ సచిన్ టెండూల్కర్ రిటైర్డ్ అయ్యాడంటే మిగిలిన టీంలందరికీ చాలా ఆనందం అయిపోయింది అనమాట. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ అసలు క్రీజ్లో ఉంటేనే అటేపో టీం ఓడిపోయినట్టు అనమాట, అంత మోడల్ స్పిరిట్. ఇప్పుడు మోడీ ఏంటంటే నరేంద్ర మోడీ ఈజ్ ఏ పర్సనిఫికేషన్ ఆఫ్ స్పిరిట్ అనమాట. ఆయన ఉంటేనే ఒక రకమైన ఉత్సాహం, ఆయన వాగ్దాటి, ఆయన దేశ ప్రజల నాయకత్వం వహించే విధానం, ఆయన డెడికేషను, ఆయన బ్రహ్మచార్య లక్షణాలు, వెజిటేరియనిజం, ఆయన డెడికేషను, ఆయన చూడండి ఆయన పరిపాలన అవినీతి అనేది కనపడలేదు 11 సంవత్సరాలు, అది అతిపెద్ద విన్ను. ఆయన డెవలప్మెంటల్ అజెండా, ప్రపంచ స్థాయి నాయకుడిగా ఈ భారతదేశ సంస్కృతిని ముందుకు నడిపించే విధానం, అది ఆ విధంగా ఏంటంటే ఈ భారతీయ తత్వం, ఈ విశ్వగురు తత్వం, ఆయన లక్ష్యాలు, ఆయన విజన్ ముందు
కాంగ్రెస్ అనేది తెప్పతేలిపోయిందనమాట. అందుకనే దేశంలో 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పేలవ ప్రదర్శన చేసింది. చాలా లోయెస్ట్, ఇట్స్ పొజిషన్ ఈజ్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ స్టేజ్ ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్. 44 సీట్లకి పరిమితం అయిపోయిందంటే కాంగ్రెస్ పరిస్థితి చూడండి మోడీ నాయకత్వం ఉన్నప్పుడు. కాబట్టి మోడీ రిటైర్మెంట్ అవ్వారు అంటే అది కాంగ్రెస్కి, ఎస్పెషల్ రాహుల్ గాంధీకి ఒక పెద్ద ఆపర్చునిటీ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఆయనకి మోడీ రిటైర్మెంట్ తర్వాతే వస్తుందనే విషయం ఆయనకి తెలుసు. మోడీ ఉన్నంతకాలం మోడీ గ్రహణం పట్టేసిందనమాట. అందువల్ల మోడీ రిటైర్మెంట్ అంటే రాహుల్ గాంధీకి చాలా పెద్ద వరం. కాబట్టి మోడీ తర్వాత ఎవరు వచ్చినా, అమిత్ షా వచ్చినా ఇది రాహుల్ గాంధీకి ఒక రకంగా వరమే అని చెప్పొచ్చు. ఎంజీరావు గారు 75 ఇయర్స్ అంటే చాలా పెద్ద ఏజ్ అనుకుంటాం, కానీ మోదీ ఇప్పటికీ కూడా హెల్తీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. అంటే మోదీ రిటైర్మెంట్ అయితే కనుక ఆయన ఏం చేయొచ్చు నెక్స్ట్, అండ్ రాష్ట్రపతి అయ్యే అవకాశం ఏదైనా ఉందా? మనం జూన్ 21న యోగా డేలో వైజాగ్లో ఆయన యోగా చేస్తూ ఉంటే పక్కనే 18-20 సంవత్సరాలు ఉన్న యువకుడు కూడా ఆ యోగాలో అన్ని రకాల భంగిమలు ప్రదర్శించలేని పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఈ యోగా డేకి ముందు అక్కడ 13,000 కిలోమీటర్ల అవతల ఉన్న కెనడా వెళ్ళొచ్చారు. తర్వాత ఒడిశాలో ప్రమాణ స్వీకారం చేసి అక్కడ వైజాగ్ వచ్చారు. ఇప్పుడు 5 దేశాల పర్యటనలో ఉన్నారు. ఎన్ని దేశాలు ఆయన వెళతారు అంటే ఆయన ఒక చాలా సందర్భాల్లో చెప్తారు 18 గంటల కంటే ఎక్కువ పని చేస్తానండి, నిద్ర తక్కువ ఉంటుంది. 75 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా ఆయన ముఖంలో తేజస్సు కూడా కనపడదండి. మనం చూస్తే చనిపోతే ఫ్లై బై నైటర్ జాబ్ అనమాట. 24 గంటలు పని చేస్తాడేమో, అసలు అలుపు దలుపు ఉండదే. మహాభారతంలో భీముడు ఉంటాడనమాట, చిన్న కథ ఉంటుంది. భీముడికి ఏమన్నా భీముడితో ఎవడన్నా పోరాడేటప్పుడు అటేపోడికి ఒగురు పోస్తే, ఫ్యాటిక్ వస్తే వాళ్ళు ఒక 100 ఏనుగులు వదిలేవారంట భీముడి మీద. ఎందుకంటే భీముడికి ఫ్యాటిక్ రాదు, ఒగురుపు రాదనమాట. ఈ 100 ఏనుగులు చంపేటప్పుడు అటేపోడు రెస్ట్ తీసుకుని భీముడి మీదకి వచ్చేవాడంట. అలా ఉంటుందన్నమాట నరేంద్ర మోడీ గారితో పోటీతత్వం అంటే. పార్లమెంట్లో కూర్చుని ఉంటారు, ఓపికగా ఉంటారు, దేశంలో ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వెళ్ళిపోతారు, మొత్తం ప్రపంచంలో వస్తారు, మళ్ళీ వేరే కార్యక్రమాలు ఉంటాయి. అసలు 11 సంవత్సరాలుగా ఆయన యొక్క కృషి చూడండి ఎలా ఉంటుందో. అంటే ప్రధానమంత్రి అయ్యి ఒక 8 గంటలు నిద్రపోయి మీటింగులకు అటెండ్ అవ్వకుండా పబ్జీలు ఆడుకుంటూ ఎంత ఘోరంగా ఉంటుందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఆయన ఫ్యామిలీ లేదు, పిల్లం బిడ్డలను చూసుకోవాలనేది లేదు. ఓకేనండి, ఆయన బ్రహ్మచర్యం ఫాలో అవుతున్నారు. మ్యారేజ్ అయినా ఆయన భార్య జశోదాబెన్కి ఆయన చెప్తారు 2014లో మోడీ చెప్తారు, నాకు మ్యారేజ్ అయింది, 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది, ప్రచారంగా వెళ్ళాలంటే బ్రహ్మచర్యం ఉంది కాబట్టి నేను వెళ్ళిపోయాను, దేశవ్యాప్త పర్యటన చేశాను, ఉత్తరాఖండ్, రాజస్థాన్ పెద్ద పెద్ద ఆశ్రమాలన్నీ తిరిగాను, కలకట్టా నుండి, నార్త్ ఈస్ట్ నుండి వెళ్ళాను, బ్రహ్మచర్యం వచ్చింది. మళ్ళీ నాకు భార్య ఉంది, కానీ ఆయన భార్యకి విడాకులు ఇవ్వలేదు. ఆవిడ కూడా ఒకనొక సందర్భంలో అంటూ ఉంటారనమాట, జశోదాబెన్ అంటారు. చాలా చెప్పాలంటే అది కూడా నిజమై ఉండొచ్చు, మోడీని అయి ఉంటుంది. నువ్వు దేశానికి అంకితం అవ్వు, ఏదైనా చెయ్యి, కానీ నన్ను భారీగా ఉండేవి, విడాకులు ఇవ్వాలని కాదు. చాలా అద్భుతమైన దాంపత్యం. ఇప్పుడు సీతారాముల జీవితాలు చెప్తే అండి మనకి, రాముడు సీత ఎప్పుడైనా కలిసి ఉన్నారా? వాళ్ళు శారీరకంగా కలిసి ఉండరు, వాళ్ళు స్పిరిట్ కలిసి ఉంటుంది. అంటే మానసికంగా కలిసి ఉండాలి, కానీ భార్యాభర్తలు అనేవాళ్ళు శారీరకంగా కాదు. ఇప్పుడు ఆయన విడాకులు ఇవ్వలేదు, ఇంకో పెళ్ళి ఆయన చేసుకోలేదు జశోదాబెన్తో. సో ఒక అద్భుతమైన దాంపత్య అవగాహన ఆయనకు ఉంది. ఇప్పుడు మహాత్మా గాంధీ కూడా 35 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కస్తూర్బా గాంధీతో ఒక కమిట్మెంట్ తీసుకుంటారు. అప్పటి నుంచి ఆయన బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తారు. కానీ ఒక అద్భుతం, అందుకనే కస్తూర్బా చనిపోయినప్పుడు గాంధీ అంటాడు ఐఎమ్ హాఫ్ డెడ్ అని. సీత చనిపోగానే రాముడు కూడా అంటారు ఐఎమ్ హాఫ్ డెడ్ అని. అంటే భార్యాభర్తల బంధం అనేది ఇప్పుడు కాలంలో ఉన్నట్టు మనం చూడకూడదండి. ఒక అద్భుతమైన అవగాహన శక్తి ఉంటుంది సీతారాములు, గాంధీ, కస్తూర్బాలు. ఇప్పుడు మోడీని జశోదాబెన్ యొక్క మంగళసూత్రం అలాగే ఉంది, విడాకులు ఇవ్వలేదు, ఆయన పూర్తిగా తన యొక్క దేశానికి అంకితమైపోతున్నారు. అంటే ప్రతి సందర్భం కూడా ఆయన ఉంది. అంతటి గొప్ప వ్యక్తిత్వం, ఆయన తేజస్సు కూడా చిన్నప్పటి నుంచి ఫోటో చూస్తే తేజస్సు ఫస్ట్లో ఉండదండి. ఆయన వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి ఆయన తేజస్సు పెరిగిపోతుంది. ఈ G20 నేషన్లో అందరికంటే ఎక్కువ తేజస్సు ఉంది. ఓపికగా నడవగలుగుతున్నారు, విమానం ఫ్లైట్ల మీద పడిపోతున్నారు దేశ అధ్యక్షులు ఇక్కడ. అందుకే దేశ ప్రజలందరూ కోరుకుంటారు ఇంకో 10 సంవత్సరాలే నేను శక్తి ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, ఇంకో 10 సంవత్సరాలు నేను ప్రైమ్ మినిస్టర్గా ఉంటే బాగుంది కదా అని ఇప్పుడు దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఆయన యొక్క శక్తిని చూడండి, దేశ ప్రజలకు ఒక ఆదర్శం అవుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో ఆయన దేశ సైనికుడిగా మారిపోయాడేమని అనిపించేటట్టు ఉంది. చూడండి, ప్రపంచంలో ఆయన యొక్క వాగ్దాటి, ఆయన యొక్క శక్తి, సంస్కృతి మీద అవగాహన, అది ద డెడికేషన్ ఫర్ ది నేషన్ అనేది ఇంపార్టెంట్ అని. కాబట్టి ఆయన రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారు అంటే ఆయనకు ఇంకో పని లేదు దేశసేవ తప్పితే. అది ఎవరైనా అడిగినా చెప్తారు.
ఆయన చదువుతారా, దేశవ్యాప్త పర్యటన చేస్తారా తర్వాత. కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఆయన ప్రధానమంత్రి పదవి పోతే రాష్ట్రపతి పదవి రావచ్చేమో. ఎందుకంటే 75 సంవత్సరాలు చాలా ఓపికగా ఉన్నారు. 90లో ఉన్న వాళ్ళే రాష్ట్రపతులు అయ్యారు. ఆయన ప్రధాని, రాష్ట్రపతి అనే 2 పదవులను అలంకరించిన వాళ్ళు ఇప్పుడు ప్రధాని మోడీ అయ్యే అవకాశం ఉంది. ఆయన రాష్ట్రపతి అంటే దేశ ప్రజలందరూ ఎగిరి గంతేస్తారు. ఒకప్పుడు అబ్దుల్ కలాం అవుతే ఎంత సంతోషపడ్డారో, ఇప్పుడు రాష్ట్రపతి మళ్ళీ ప్రధాని మోడీ అవుతారంటే ఇప్పుడు రాజ్యాంగపరంగా కూడా ప్రధాని అయిన వాళ్ళు రాష్ట్రపతి అవ్వకూడదు, ఇటు రాష్ట్రపతి అయిన వాళ్ళు ప్రధాని అవ్వకూడదు అని రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. కాబట్టి ఈయన రాష్ట్రపతి అవ్వడానికి పూర్తి అవకాశాలు ఇక్కడ మనకు పుష్కలం కనపడుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రధానమంత్రి పదవి నుంచి వారసత్వం నుంచి రిటైర్డ్ అవుతే బీజేపీ నుండి ఆయన రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది. నా అభిప్రాయం ప్రకారం ఇలాంటి వాళ్ళే రాష్ట్రపతి అవుతే దేశ ప్రజలకి అద్భుతమైన సందేశం ఇవ్వగలుగుతారు. అంటే ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతిగానే దేశ ప్రజలకు ఒక మోరల్ వాయిస్గా, ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ, అబ్దుల్ కలాం మనం చూసాం అనమాట. ఒక అద్భుతంగా వాళ్ళు దేశ ప్రజల్ని ముందుండి నడిపిస్తారన్నమాట. ఇప్పుడు నైతికత విలువలు పోతున్నాయి, దేశానికి ఎంతో దేశభక్తి కావాలి. ఇలాంటి వాళ్ళు రాష్ట్రపతిగా ఉన్నారనుకోండి, ఆ స్పిరిట్ ఒక అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రధాని మోడీ ప్రధానిగా ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలి. కాబట్టి ఆయన పెట్టుకున్న సాంప్రదాయం ప్రకారం ఆయన అది అవుతే, రాష్ట్రపతిగా అవుతే దేశానికి చాలా ఉత్తమం అండి. ఎంజీ రావు గారు, ఈ 11 ఇయర్స్ టెన్యూర్లో మోదీ చాలా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, వక్ఫ్ సవరణ బిల్లు, ట్రిపుల్ తలాక్ రద్దు, ఇంకా భవ్యమైన అయోధ్య రామాలయ నిర్మాణం లాంటి నిర్ణయాలు. సో మోదీ ఈ 11 ఇయర్స్ టెన్యూర్లో ఆయన అనుకున్నది సాధించనేది ఏదైనా ఉందా? అంటే అన్ఫినిష్డ్ టాస్క్ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఎవరికైనా అన్ఫినిష్డ్ టాస్క్ అనేది మిగిలిపోతూ ఉంటుందన్నమాట. ఎవరికైనా, ఎంతటి అవతార పురుషులకైనా. ఇప్పుడు మోడీకి చూస్తే కొంత అన్ఫినిష్డ్ టాస్క్ ఉంది. ఏదేంటంటే బీజేపీకి 3 ప్రధానమైన లక్ష్యాలు ఉండేవి. ఇప్పుడు మోడీ లక్ష్యం అంటే బీజేపీ లక్ష్యం, బీజేపీ లక్ష్యం అంటే ఆర్ఎస్ఎస్ లక్ష్యం, అంతా తెలుసు. ఆర్ఎస్ఎస్కి బీజేపీకి 3 లక్ష్యాలు ప్రధానంగా ఉండేది అధికారంలోకి వచ్చా మేము చేస్తామని. అది ఏంటంటే అయోధ్య రామ మందిరం, అది కంప్లీట్ చేసింది ఇప్పుడు ప్రధాని మోడీ. ఆ విషయంలో అయిపోయింది. రెండో టాస్క్ ఏంటంటే ఆర్టికల్ 370ని స్క్రాప్ చేయడం, అది తీసేశారు. మూడవ లక్ష్యం ఆర్టికల్ 44 ఏదేంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి అనేది స్టిల్ అన్ఫినిష్డ్ టాస్క్. అది ఆయన చేయలేకపోయారు. ఎందుకంటే దానికి చాలా కష్టం అనమాట. ఏకాభిప్రాయం కావాలి. రాజ్యాంగం అంటే పార్లమెంట్లో 2/3 మెజార్టీ బోత్ హౌసెస్లో కావాలి, లోక్సభలో రాజ్యసభలో. అదంత ఈజీ కాదు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది, అది వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. 400 సీట్లు వస్తే అదే నేను చేస్తాను అని కూడా ప్రకటించారు ఆయన. ఇప్పుడు కానీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్, అది అన్ఫినిష్డ్ టాస్క్ అండి. అది చాలా పెద్ద ప్రధానమైన విషయం. ఆయన ఇంకోటి లక్ష్యం అమృతకాల లక్ష్యాలు, అది ఇప్పుడు సిద్ధించేది 2047కి, దానికి పునాది వేశారు. సో ఆయన జీవితంలో బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి అన్ఫినిష్డ్ టాస్క్ ఏదైనా ఉందంటే, ఇంకా చేయవలసిన లక్ష్యం మిగిలిపోయిందంటే అది యూనిఫామ్ సివిల్ కోడ్. దానికి బీజేపీ పూర్తి అధికారంలో 2/3 మెజార్టీ బోత్ హౌసెస్లో వచ్చినప్పుడే అది సిద్ధిస్తుంది. అంటే కాలానుగుణంగా అది సిద్ధిస్తుంది. అది అన్ఫినిష్డ్ టాస్క్. దేశంలో ఇంకా అభివృద్ధి పదంలో వెళ్ళాలి. కానీ ఆయనకి ఏంటంటే ఆయన అనుకున్న అభివృద్ధి ఇంకా సిద్ధించలేదు. ఎందుకంటే ఆయన మొత్తం 11 సంవత్సరాల ప్రధానమంత్రి కాలంలో, డ్యూరేషన్లో కరోనా అనేది 2-2.5 సంవత్సరాలను తినేసింది. అది చాలా పెద్ద విషయం అండి. అంటే 2-2.5 సంవత్సరాలు అసలు అభివృద్ధి లేకుండా జీరోకి వెళ్ళిపోయింది అనమాట. ఇండిపెండెంట్ హిస్టరీలోనే -20 గ్రోత్ రేట్కి వెళ్ళిపోయింది అది. ఎందుకంటే కరోనా ప్రపంచం వెళ్ళిపోయింది, అది మనకు కూడా అతీతం కాదు. కానీ దాన్ని జాగ్రత్తగా ముందుకు నడిపించారు. అది ఒకటండి. ఇంకా అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిరత అభివృద్ధి విషయంలో కొన్ని లక్ష్యాలు ఇంకా సిద్ధించలేదు. అవి కాలానుగుణంగా వస్తాయి. అది అన్ఫినిష్డ్ టాస్క్ మోడీ జీవితంలో. ఎంజీరావు గారు, ఇప్పుడు 2014లో 282 సీట్స్ భారతీయ జనతా పార్టీకి, ఆ తర్వాత 303, ఇప్పుడు 240, 400+ ఉంటాయని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు అనుకున్నారు. చాలా సర్వే సంస్థలు కూడా అదే చెప్పాయి. కానీ 240కే పరిమితమైన పరిస్థితి. అంటే మోదీ హవా తగ్గింది అనుకోవాలా? ఎస్ అండి. ఇప్పుడు 2014లో మనకి 282 సీట్లు, తర్వాత 303 సీట్లు. కానీ 2024 18వ లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు అనుకుంటూ దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. కానీ అది ఆసక్తికరంగా తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా అది ఎంత అంటే 240కి పరిమితం అయిపోయి మళ్ళీ ఎన్డీఏని పునరుద్ధరించి మళ్ళీ సంకీర్ణ, అంటే 2014లో 1989లో మొదలైన సంకీర్ణ యుగం 2014లో బద్దలు కొట్టి పూర్తి మెజార్టీని తీసుకొచ్చింది మోడీయే. ఇది 25 సంవత్సరాల సంకీర్ణ యుగం తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ సంకీర్ణ యుగంలో మళ్ళీ ఇదే మోడీ టైంలో వెళ్ళిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే
మోడీ హవా తగ్గిందా అంటే అవును. ఎవరి ప్రజాదరణ అయినా అదేంటంటే ఎన్ని సీట్లు అనేది కొలమానం అన్నమాట. ప్రజాస్వామ్య ఎన్నికలు జరుగుతుంటాయి, ఎన్నికల ద్వారానే ఎలక్ట్. ఇక్కడ ఏ విషయమైనా మోడీ హవా అనేది 2014తో పోలిస్తే ఆయన యొక్క వ్యక్తిత్వం అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. మోడీ వ్యక్తిత్వం, మోడీ యొక్క వ్యక్తిత్వపరంగా అంటే పర్సనల్ ప్రకారం ఆయన యొక్క ప్రజాదరణ పెరిగింది. కానీ బీజేపీ ప్రజాదరణ తగ్గింది. ఇది ఒకటి గమనించాలి. బీజేపీకి 282 నుంచి 303 మళ్ళీ 240కి వచ్చేసినాయి. అంటే బీజేపీ హవా తగ్గింది. కానీ ఈ ప్యూ రీసెర్చ్ ప్రకారం, ఈ వరల్డ్ వేరియస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ప్రకారం ఈయన ప్రజాదరణ అత్యుత్తమంగా ఉంది. భారతదేశంలో ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఏంటి అంటే వ్యక్తిపరంగా ఆయన యొక్క రేటింగ్ తగ్గలేదు, ప్రజాదరణ తగ్గలేదు. కానీ ఆయన నేతృత్వం వహించే బీజేపీకి తగ్గింది. దీని ఆధారం ఏంటి, ఒక వ్యక్తిపరంగా ఎంత వెళ్ళింది అనేది కాదు, పార్టీ పరంగా కూడా ఆయన వ్యక్తి ఉంటుంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన బీజేపీని ప్రజాదరణ వైపుకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. కానీ ఆయన వ్యక్తిత్వం మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆయన జీవితంలోనే పీకెస్ట్ స్టేజ్లో ఉందన్నమాట. అంటే వ్యక్తిపరంగా ఎదిగారు, పార్టీ పరంగా చూస్తే ప్రజాదరణ తగ్గింది. కాబట్టి ఈ గ్రాఫ్ చూస్తే ఆయన ప్రజాదరణ తగ్గింది. అందుకనే రిటైర్మెంట్ ప్రకటించి న్యూ ఫేస్ అనేది 2029కి తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీని కూడా ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి ఆయన రిటైర్మెంట్ ముందు వచ్చిందని మనం చెప్పవచ్చు. ఆయన కూడా న్యూ ఫేస్ని ఇంట్రడ్యూస్ చేసి ఆయన యొక్క వ్యక్తి ప్రజాదరణని కొత్తగా సెలెక్ట్ అయిపోయి ఆయన వారసుడు వెనకాల పెట్టి 2029లో ఇటు బీజేపీని అధికారంలో తీసుకొచ్చే శక్తి ఇటు మోడీగా ఉందని మనం చెప్పవచ్చు. నాటి నెహ్రూ నుంచి నేటి మోదీ వరకు, నెహ్రూ మోదీ ఇద్దరు కూడా చాలా శక్తివంతమైన ప్రధానులు. సో నెహ్రూతో కంపేర్ చేస్తే మోదీ పాలన ఏమంటారు, ఎలా ఉంది? ఎస్ అండి, ఇప్పుడు ఒక విషయం మనం గమనించాలి. స్వాతంత్ర అనంతరం ఇప్పటివరకు 18 మంది ప్రధానులుగా వచ్చారు. 18 మంది, నెహ్రూ టు మోడీ వరకు. నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత ముందు మొరార్జీ దేశాయ్, సర్దార్ చరణ్ సింగ్ అని, తర్వాత వాజ్పేయి అని, పివి నరసింహరావు, దేవేగౌడ, గుజరాల్, ఐకే గుజరాల్, ఇలాగ మనం ఎందరో ప్రధాని, శక్తివంతమైన ప్రధానులు మనం చూస్తాం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మీరు సూటిగా స్పష్టంగా చెప్పాలి అంటే నెహ్రూ గొప్ప, మోడీ గొప్ప అంటే నెహ్రూకి తిరుగు లేదు. ఇప్పుడు రామచంద్ర గుహ చెప్తారన్నమాట, తన ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది గాంధీ రిలేటెడ్ బుక్స్ రాసిన ఒక చారిత్రకారుడు ఉన్నారు, ఇప్పుడు జీవించి ఉన్న చారిత్రకారుడు. ఆయన మాటల్లో చెప్పాలంటే నెహ్రూ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సో ఫార్. అంతే, స్వతంత్ర అనంతరం నెహ్రూకి ఫస్ట్ ర్యాంక్. భారతదేశ ఆత్మనే రాజ్యాంగంలో చూపించాను నేను. ఇట్స్ నాట్ ఏ మీర్ బుక్, ఇట్స్ నాట్ ఏ మీర్ బుక్ ఆఫ్ లాస్, ఇట్ క్యారీస్ ద సోల్ ఆఫ్ ఇండియా అంటారండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది నిజం. ఎందుకంటే 1500 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతీయులు భారతదేశాన్ని పరిపాలించుకోవడం మొదలుపెట్టింది 1947లో. అంతకుముందు ఎవరు పరిపాలించారో తెలుసు. 712లో అరబ్బులు అటాక్ చేసిన కాడ నుంచి భారతీయులు ఆల్మోస్ట్ పరిపాలించుకోలేదు. కానీ 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దానికి నాయకత్వం వహించింది నెహ్రూ. ఎలా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలుపేయడం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమలుపరిచిన రాజ్యాంగాన్ని, ద సోల్ ఆఫ్ ఇండియాని రాజ్యాంగ సంస్థల పరంగా తీసుకొచ్చి 17 సంవత్సరాల ప్రధానమంత్రిగా తీసుకొచ్చి ఒక ద ట్రిస్ట్ విత్ డెస్టినీ ఆయన చెప్పినట్టే విధితో నిరంతర పోరాటం యొక్క ఆర్థిక వ్యవస్థకు పునాది పబ్లిక్ సెక్టార్స్ అని, ఐఐటీస్ అనేది, తర్వాత న్యూక్లియర్ బార్క్ అనేది, ఇస్రో, విక్రమ్ సారాభాయ్ తీసుకొచ్చి ఇలా భారతదేశాన్ని బహుముఖంగా మల్టీఫేసెటెడ్గా ఒక అద్భుతమైన విజన్ పునాది వేస్తే ఈరోజు భారతదేశం ఉందండి. 17 సంవత్సరాల ప్రధానమంత్రి ఎవరైనా వెళ్ళండి, ఎవరైనా బాక్రానంగల్ వెళ్ళి, నాగార్జున సాగర్ వెళ్ళి, ఇకరాగుడ్ ప్రాజెక్ట్ పెట్టి ఆ ప్రాజెక్టులో ఒకళ్ళు చూస్తే ఎవరు కట్టారు అంటే అప్పుడు భారతీయులు, ఆ టెక్నాలజీ లేనప్పుడు భారతీయులకి స్పిరిట్ ఇచ్చి, ఐఐటీస్కి వెళ్ళండి, ఐఐటీలు ఎవరు పెట్టారు, ఇస్రో చూడండి, బార్క్ చూడండి, హరిత విప్లవం చూడండి, న్యూక్లియర్ టెక్నాలజీ చూడండి, హోమీజే బాబా. ఇది ఒక అద్భుతమైన భారతదేశాన్ని, నవభారతానికి పునాది పడింది నెహ్రూ టైంలోనే. మహాత్మా గాంధీ తీసుకొచ్చింది. ఇప్పుడున్న చర్చలకు అతీతం కాదు, డైరెక్ట్గా మనం భారతదేశ చరిత్రను గమనించాలి. ఎవరో 2 యూట్యూబ్లు గమనించి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మాట్లాడకూడదు. ప్రధానమంత్రి తీసుకొస్తే నెహ్రూ పునాదిని మనం తీయాలి. నెహ్రూ పేరుని చెరపడం ఎవరి తరం కాదు, అది అసంభవం. నెహ్రూని బీట్ చేయాలంటే మళ్ళీ 1950లో కాలానికి వెనక్కి వెళ్ళి నెహ్రూ బదులు వాళ్ళు ఉంటేనే అవ్వద్దు అనమాట. అంతేగాని ఆ కాలంలోకి వెళ్ళి వెనక్కి వెళ్ళి ఎవరు వెళ్ళలేరు. నెహ్రూ ఈజ్ నెహ్రూయే భారత ప్రధానికి ఇప్పుడు వరకు శక్తివంతం. భవిష్యత్తులో ఎవరైనా వస్తే ఉంటుంది, ఎప్పుడు భవిష్యత్తే కదా అది. అందువల్ల ఎందుకంటే నెహ్రూ 17 సంవత్సరాల్లో ఆయన వేసిన పునాది, ఆయన అవగాహన శక్తి
మీరు ఎవరంటే ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడు ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్ చదివితే ఆయన యొక్క అవగాహన శక్తి తెలుస్తుంది అనమాట. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏంటి, వల్లభాయ్ పటేల్ ఏంటి, అబుల్ కలాం ఆజాద్ ఏంటి, వీళ్ళ శక్తివంతమైన నాయకులు కూడా నెహ్రూకి సపోర్ట్ చేసి ఆ రోజు దేశాన్ని ముందుకు నడిపించారు. గుర్తుపెట్టుకోవాలి మనకు ఆ విషయాన్ని. సో నెహ్రూతో పోలిస్తే ఎవరైనా తర్వాతే ఉంటారు, అది రామచంద్ర గుహ మాటల్లో చెప్పవచ్చు. ఇప్పుడు మోడీ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఆయన ప్రధానిగా చేస్తున్నారు. భవిష్యత్తు ఇప్పుడు నేను అసెస్ చేయడానికి సరిపోను, ఆయన మొత్తం ప్రధాని అయిన తర్వాత ఆయన్ని జడ్జి చేయాలి, ఇప్పుడు కాదు. మోడీని జడ్జి చేయను. బట్ ఇప్పటి వరకు ఉన్న మీరు నెహ్రూ మోడీ అడిగితే నేను మోడీ కోసం మాట్లాడడం లేదు, ఆయన జడ్జ్ చేసేది భవిష్యత్తు. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత మొత్తం అసెస్ చేస్తారు. ఇంకా ఆయన చదువుతూనే ఉన్నాడు కదా, చదువు అయిన తర్వాత కాదు అసలు పరీక్ష. ఇప్పుడు ఇంకా జడ్జిమెంట్ ఇచ్చే టైం కాదు మోడీ మీద. బట్ అకార్డింగ్ టు యాజ్ ఫార్ ఎస్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, నెహ్రూ ఈజ్ నెహ్రూ సో ఫార్. ఎంజీరావు గారు, ఇప్పటి వరకు మన దేశానికి ప్రధానులుగా పనిచేసిన వారిని మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం, మొత్తం 14 మంది. మోదీకి ఏ ర్యాంక్ ఇస్తారు మీరు? ఎస్ అండి, ఇప్పుడు నెహ్రూ 1947 నుంచి 64 ఆయన చనిపోయేంతవరకు 17 సంవత్సరాల పాటు పనిచేశారు. తర్వాత ఎక్కువ కాలం పనిచేసింది ఇందిరా 1966 నుంచి 77 వరకే. తర్వాత 80 నుంచి 84 ఆవిడ అసాసినేషన్ అయ్యేంతవరకు. తర్వాత మన్మోహన్ సింగ్ ఎక్కువ కాలం పరిపాలించారు. పివి నరసింహరావు, వాజ్పేయి ఇలా పరిపాలించారు. తర్వాత మోడీ కూడా ఇప్పుడు 11 సంవత్సరాలుగా పైకి అవుతుందన్నమాట. అంటే 3వ ఎక్కువ కాలం ఉన్న ప్రైమ్ మినిస్టర్. ఎంత కాలం దేశాన్ని పరిపాలించారనేది విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ లాల్ బహదూర్ శాస్త్రి అంటేనే దేశంలో ఒక రకమైన పులకింత వస్తుందన్నమాట. లాల్ బహదూర్ శాస్త్రి అంటేనే జై కిసాన్ జై జవాన్ అనుకుంటూ. ఆయన 1 సంవత్సరం సుమారు 100 రోజులే పనిచేస్తారు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి యొక్క అంటేనే దేశంలో ఎలా ఉంటుందో మనం చూడవచ్చు. అంటే ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ చాలా కష్టమండి. అంటే చాలా జాగ్రత్తగా ఇండిపెండెన్స్ నుంచి మనం గమనిస్తే శక్తివంతమైన ప్రైమ్ మినిస్టర్లు ఎవరని నన్ను ర్యాంక్ ఇమ్మని అడిగితే చాలా విషయాలు చెప్పవలసి వస్తుంది, చాలా గంటల. కానీ అంత చెప్పలేదు, నేను క్లుప్తంగా చెప్తాను. ఎవరికి ర్యాంకులు ఇస్తారంటే యాజ్ ఫర్ as మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, ఏ ప్రామాణికంగా ర్యాంకులు ఇవ్వాలనేది ఫస్ట్ చూడాలి. ప్రామాణికత అనేది ఇంపార్టెంట్. అదేంటంటే డెడికేషన్ ఇంపార్టెంట్ అండి. చాలా హైలీ డెడికేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పరిపాలించారా లేదా అనేది ఫస్ట్ ప్రామాణికత ఉంటుంది. నెంబర్ 1 ఆ విషయంలో చూస్తే ఎవరుంటారో మనకు అర్థమవుతుంది. రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేశారా లేదా, నెంబర్ 1 ప్రామాణికత. తర్వాత భారత సంస్కృతిని గౌరవించారా, భారతీయతను గౌరవించారా, ప్రజల పేదరిక రాజ్యాంగంలో చెప్పినట్టు ఈ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాలు సిద్ధించడానికి వాళ్ళు ఏం పనిచేశారు, చనిపోయేంతవరకు వాళ్ళకి ఎంత డెడికేషన్ ఉంది, ఎంత నైతికత ఉంది, ఎంత నిబద్ధత ఉంది, ఇలాంటివి అయితే నేను తీసుకుంటా. ఈ ప్రామాణికత పరంగా చెప్పాలి అంటే నాకు ఇచ్చే ఫస్ట్ ర్యాంక్ డాక్టర్ జవహర్లాల్ నెహ్రూకి ఫస్ట్ ర్యాంక్ వెళ్ళిపోతుందండి. నెంబర్ 1. నెంబర్ 2 వెళ్ళాలి అంటే తక్కువ కాలం పనిచేసినా నేను సెకండ్ ర్యాంక్ ఇవ్వగలిగేది లాల్ బహదూర్ శాస్త్రికి. ఎందుకంటే నైతికత, దేశాన్ని అసలు నెహ్రూ తర్వాత ఇంకొకరు ఉంటారా లేదా, అసలు భారతదేశం విచ్ఛిన్నం అయిపోద్దా అని టైమ్స్ మ్యాగజైన్ చెప్పింది బ్రిటిష్ నుంచి. చాలా డేంజరస్ రిపోర్ట్, భయపడ్డారు. కానీ వెంటనే జవహర్లాల్ నెహ్రూ తర్వాత అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పాటు అధికారంలో ఉన్న దేశాన్ని సొంత కారు కూడా కొనుక్కోకుండా, కొడుకులకి జాబులు ఇప్పించకుండా జై కిసాన్ జై జవాన్ అనుకుంటూ దేశంలో తిరిగి మంగళసూత్రాలు బంగారాలు పోగు చేసి దేశాన్ని శక్తివంతంగా అటు 62 తర్వాత యుద్ధం తర్వాత వెంటనే జరిగిన ఎంతో కరువు ఉన్నప్పుడు కూడా అటు పాకిస్తాన్ ఓడించారన్నమాట అయూబ్ ఖాన్ టైంలో. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి. 1 ఇయర్ పని చేసిన చూడండి, ఆయనకి సెకండ్ ర్యాంక్ వస్తుందండి. ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ర్యాంక్ కావాలి అంటే వెళ్ళాలి అంటే నేను వాజ్పేయికి ఇస్తాను. వాజ్పేయి సంకీర్ణ యుగంలో ఆయన పరిపాలించిన తీరు 3వ స్థానం. 4వ స్థానానికి వెళ్ళాలంటే పివి నరసింహరావు. దిస్ ఈజ్ ద 4 మోస్ట్ ఇంపార్టెంట్. పివి 2వ స్వతంత్రం తెచ్చాడు. ఆర్థిక సంస్కరణలని ముందుకు నడిపిస్తూ వేద జ్ఞానంతో ఒక అద్భుతంగా లుక్కిస్ట్ పాలసీ తీసుకొస్తే ఇటు ఫారిన్ పాలసీ, ఇటు ఆర్థిక విధానం, ఇటు దేశ రాజకీయ రంగంలో సంకీర్ణ యుగాన్ని నడిపించడంలో ఒక అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించారు ఆయన. 4వ ర్యాంక్ వస్తారు. తర్వాత స్థానం వస్తే మోడీ వస్తారు. ఇప్పుడు ఇంకా ఆయన పని చేస్తున్నారు కాబట్టి నేను ర్యాంకల్లో ఆయన ఇన్వాల్వ్ చేయను. ఇంకా ఆయన మొత్తం అయ్యేదాకా ఆయన చేయాలి. కానీ అందుకని మోడీని పక్కన పెడితే ఇప్పుడు మోడీ ర్యాంక్ ఇవ్వాల్సింది ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళతో కంపేర్ చేయాలి. తర్వాత ఇచ్చేది ఇందిరా గాంధీ ఈజ్ ద వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఉమెన్, బీయింగ్ ఏ ఉమెన్. హరిత విప్లవం, న్యూక్లియర్ టెస్టులు, ఒక ధైర్యం, బంగ్లాదేశ్ని అమెరికా ఫ్రెండ్ అని 2 ముక్కలు చేసిన విధానం, ఫారిన్ పాలసీ, ఆవిడ యొక్క శక్తి సామర్థ్యాలు ఇవన్నీ పరిశీలిస్తే 20 పాయింట్ ఫార్ములా, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, ఇవన్నీ ఒక అద్భుతం శక్తివంతమైన ప్రైమ్ మినిస్టర్ అండి, ఎంతకాలం పనిచేసిన. సో ఆవిడికి తర్వాత ర్యాంక్ వస్తుందన్నమాట. ఇంకా మిగిలిన వాళ్ళకి వాళ్ళ ర్యాంకులు వరుసగా వస్తూ ఉంటాయండి, అంతే.
కానీ మోడీది ఇప్పుడు నేను ర్యాంకులు ఇన్వాల్వ్ చేయలేదు, ఎందుకంటే కంప్లీట్ ప్రైమ్ మినిస్టర్షిప్ అయిన తర్వాత వీ హ్యావ్ టు కంపేర్. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ది రూల్ అనమాట, అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మోదీ రిటైర్మెంట్ వార్తలపై చాలా క్లారిటీ ఇచ్చినందుకు, విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావు టాక్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 9090.